డిప్యూటీ స్పీకర్ జకియా ఖానం యూటర్న్ తీసుకున్నారు. రాజీనామా ఉపసంహరించుకున్నారు జకియా ఖానం. ఎమ్మెల్సీల రాజీనామాలపై మండలి చైర్మన్ మోషన్ రాజు విచారణ చేపట్టారు. 6 ఎమ్మెల్సీలను విచారించారు మండలి చైర్మన్ వద్ద వివరణ ఇచ్చాక రాజీనామాను ఉపసంహరించుకున్నారు ఆమె. ఇక వైసీపీ తరపున ఎన్నికై బీజేపీలో చేరారు జకియా ఖానం. విచారణకు హాజరయ్యారు జయమంగళ వెంకటరమణ, అలాగే మరి రాజశేఖర్, బల్లి చక్రవర్తి, పద్మశ్రీ. ఇక రాజీనామాలకు ఒత్తిడి ఉందా అని చైర్మన్ ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ ఏడాది మేలో ఎమ్మెల్సీ పదవికి వైసీపీ పార్టీకి జకియా రాజీనామా చేశారు. బీజేపీలో చేరారు జకియా ఖానం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మోషన్ రాజు విచారణ తర్వాత జకియా ఖానం డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో వారు దీనికి సంబంధించి ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి, మిగతా వారిని కూడా ఒత్తిడి ఉందా అని అడిగినప్పుడు వారు కూడా దానికి సంబంధించి ఏం మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఎలా చూడాలి? మిగతా వారు కూడా ఉపసంహరించుకుంటారా లేకపోతే అదే ఆలోచనలో ఉన్నారా అనేటువంటి సమాచారం కూడా అందుతోంది. అప్డేట్ చేయండి దీనికి సంబంధించి. మురళి, రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక పరిణామం జరిగింది. ఏదైతే గతంలో వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన జకియా ఖానం వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. కొంతకాలం సైలెంట్ గా ఉన్నారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు టీడీపీలో చేరడానికి ప్రయత్నం చేశారు. అక్కడ ఆమె రాయచోటి నియోజకవర్గానికి సంబంధించిన మైనారిటీ నేత, ఆమె భర్త ఏదైతే వైసీపీలో యాక్టివ్ గా ఉండడంతో ఆ రోజున్న రాజకీయ పరిణామంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. అయితే తర్వాత జరిగిన ఏదైతే ప్రభుత్వం మారడం, టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఆమె టీడీపీలోకి వెళ్ళడానికి విషయ ప్రయత్నం చేసింది. అయితే ఆ ప్రయత్నాలు మంత్రి రాంప్రసాద్ రెడ్డి అడ్డుకున్నారంటూ గతంలో ప్రచారం జరిగింది. అయితే ఆమె కొద్ది రోజుల తర్వాత ఏదైతే బీజేపీలో చేరడం జరిగింది. ఏదైతే పురంధేశ్వరి సమక్షంలో ఆమె రాష్ట్ర బీజేపీలో చేరిన తర్వాత ఏదైతే ఉందో ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత రాజీనామా యాక్సెప్ట్ చేయమని ఆమె గతంలో 1-2 సార్లు మండలి చైర్మన్ ను కోరడం జరిగింది. అయితే ఈ మండలి సమావేశాల్లో కూడా ఏదైతే ఈ రాజీనామా చేసిన 6 ఎమ్మెల్సీలు కూడా ప్లకార్డులు పట్టుకొని మా రాజీనామా ఆమోదించాలంటూ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆ రోజు ఏదైతే నిరసన వ్యక్తం చేశారో అప్పుడు శాసన మండలి ఈ చైర్మన్ గా ఉన్న ఏదైతే మోషన్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు సంబంధించిన అంశాలలో ప్రశ్నించే అధికారం లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనం గమనించాము. అయితే నేడు ఏదైతే జరిగిందో ఆమె తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఏదైతే మిగిలిన ఎమ్మెల్సీలు కూడా రాజీనామా ఉపసంహరించుకుంటారా లేదా రాజీనామాలకు కట్టుబడి ఉంటారా అనేది కూడా చూడాలి. ఈ రోజు ఏదైతే శాసన మండలి చైర్మన్ మోషన్ రాజును కలవడం జరిగింది. మోషన్ రాజును తమ రాజీనామాలు ఆమోదించాలంటూ ఏదైతే జయమంగళ వెంకటరమణ కూడా కోరారు. 4 వారాలు ఏదైతే హైకోర్టు సమయం ఇచ్చింది, ఆ సమయంలోపు నా రాజీనామాను ఆమోదిస్తారంటూ ఆశిస్తున్నానంటూ ఆయన బయటకు వచ్చి మీడియా ముందు కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్న శాసన మండలి చైర్మన్ ఏదైతే ఆయన ఎమ్మెల్సీలను కూడా అడిగిన సమాచారం కూడా మన దగ్గర ఉంది. ఏదైతే ఈ రాజీనామాలకు ఏదైతే పార్టీలు మారారో రాజీనామా చేయడానికి మీకేమైనా ఒత్తిడి ఉందా అంటూ శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు సభ్యులను అడిగారు. అయితే వారు ఏ సమాధానం చెప్పారు ఏంటనేది ప్రస్తుతం అయితే సమాచారం ఇప్పటికైతే రాలేదు. ఓవరాల్ గా ఈ వ్యవహారాన్ని గమనించినప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక తీవ్ర పరిణామం జరిగింది. అయితే ఈ రాజీనామాలు రాబోయే రోజుల్లో ఈ రాజీనామాలు ఉపసంహరించుకుంటారా మిగిలిన ఎమ్మెల్సీలు ఏదైతే 5 మంది మిగతా వారు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. చైర్మన్ తో భేటీ తర్వాత వారు విచారించిన తర్వాత ఇదే అంశానికి సంబంధించి కూడా వారు వెనక్కి తగ్గారు, మెత్తబడ్డారు అనేటువంటి సమాచారం కూడా అందుతోంది. కిరణ్, ఆ కోణంలో చూడొచ్చు అంటారా? డెఫినెట్ గా మురళి, ఇక్కడ ప్రధానంగా జయమంగళ వెంకటరమణ మాత్రం తన రాజీనామా యాక్సెప్ట్ చేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు గతంలో ఏదైతే మోషన్ రాజు కౌంటర్ దాఖలు చేయాలంటూ అసెంబ్లీ శాసనసభ కార్యదర్శికి కూడా 10,000 రూపాయల హైకోర్టు ఫైన్ వేయడం జరిగింది. అయితే తర్వాత ఏదైతే శాసన మండలి చైర్మన్ తన రాజీనామా ఆమోదించాలంటూ ఆయన మరోసారి కోర్టు మెట్లెక్కారు. కోర్టు మెట్లెక్కినప్పుడు ఏదైతే శాసన మండలి కార్యదర్శి చైర్మన్ మోషన్ రాజు కూడా హైకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుల పైన కౌంటర్ దాఖలు చేసిన శాసన మండలి చైర్మన్ ఏదైతే మోషన్ రాజుకు 4 వారాలు సమయం ఇచ్చింది కోర్టు. ఈ 4 వారాల్లో రాజీనామా యాక్సెప్ట్ చేస్తారా లేదా ఫర్దర్ గా మీరు ఏ నిర్ణయం తీసుకుంటారంటూ ఏదైతే హైకోర్టు కోరిందో తప్పనిసరి పరిస్థితులు ఏదైతే ఉందో ఏదైతే శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు సభ్యులకు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో భాగంగా నేడు 6 ఎమ్మెల్సీలు హాజరయ్యి తమ రాజీనామాలు ఆమోదించాలంటూ కొంతమంది మాట్లాడినట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. అయితే వీరిలో ఎవరు తమ రాజీనామాను యాక్సెప్ట్ చేయమని అడిగారు, ఎవరు రాజీనామాను ఆమోదించమని అడిగారు అనేది కూడా మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే
మీడియా ముందు మాట్లాడిన జయమంగళ వెంకటరమణ మాత్రం తాను జనసేనలో చేరారు, తన రాజీనామాను ఆమోదించాలి, ఎందుకంటే నేను నాకు పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చింది, నేను ఆ పార్టీ రాజీనామా చేసినప్పుడు నా రాజీనామాను కూడా యాక్సెప్ట్ చేయాలంటూ ఆయన కోరారు. ఎందుకంటే ఏదైతే పార్టీ ఫిరాయింపులు పార్టీని మారాను కాబట్టి నా రాజీనామా యాక్సెప్ట్ చేయమని ఆయన కోరినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే మిగిలిన ఎమ్మెల్సీలు ఏదైతే ఉన్నారో మర్రి రాజశేఖర్ కావచ్చు, కర్రీ పద్మశ్రీ, తర్వాత బల్లి కళ్యాణ్ చక్రవర్తి, ఏదైతే ఈ ముగ్గురు రాజీనామా యాక్సెప్ట్ చేయమని కోరారా లేదా అనేది కూడా మనకు మరి కొంతసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికైతే జకియా ఖానం మాత్రం శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా ఉన్నారు, ఆమె తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. అయితే మిగిలిన వారిలో ఎంతమంది ఒత్తిడి లేకోకుండా మా రాజీనామాను యాక్సెప్ట్ చేయమని సింగిల్ ఫార్మాట్ లో స్పీకర్ కు ఏదైతే రాజీనామా పత్రం పంపారో ఆ రాజీనామా పత్రం పైన ఏదైతే వెనక రాజకీయ నాయకుల ఒత్తిడి ఉందా, పార్టీల ఒత్తిడి ఉందా అని గమనించిన తర్వాత ఏదైతే శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు ఒక నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ వ్యవహారం అంతా గమనించినప్పుడు ఏదైతే ఎమ్మెల్సీలు పదవీ కాలం దాదాపు కొందరికి 2 సంవత్సరాలు ఉంది, మరికొంతమందికి 2028 వరకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మర్రి రాజశేఖర్ కి దాదాపు 2028 మార్చి వరకు ఆయన పదవీ కాలం ఉంది. ఆయన తన రాజీనామాను ఆమోదిస్తే తిరిగి అతనికి ఎమ్మెల్సీ వస్తుందా రాదా టీడీపీ కుటుంబం అనేది కూడా $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే ఆయనకు చిలకలూరుపేటలో ప్రత్యర్థిగా మర్రి రాజశేఖర్ ఉన్నారు, ప్రత్యర్థిగా పత్తిపాటి పుల్లారావు ఉన్నారు, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఏదైతే పత్తిపాటి పుల్లారావు వర్సెస్ మర్రి రాజశేఖర్ వర్గ విభేదాలు మొదలయ్యాయి, ఆ వర్గ విభేదాలు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో మర్రి రాజశేఖర్ కూడా తన రాజీనామాను యాక్సెప్ట్ చేయమని కోరతారా లేక తన రాజీనామాను వెనక్కి తీసుకుంటారా అనేది కూడా మనం మరికొద్ది రోజుల్లో తేలుతుంది. అయితే వీరందరినీ చూసినప్పుడు ఏదైతే బల్లి కళ్యాణ్ చక్రవర్తి రాజీనామా కావచ్చు, కర్రీ పద్మశ్రీ ఈమె తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన మత్స్యకార నేత, ఈమె రాజీనామా విషయంలో కూడా మనం కొంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే శాసన మండలి చైర్మన్ క్లియర్ గా ఒక ప్రశ్న అడిగారని మనకు సమాచారం ఉంది. ఏదైతే మీ రాజీనామాలు వెనక ఏదైతే పార్టీల నేతలు కానీ రాజకీయ నేతల ఒత్తిడి కానీ ఉందా అనే ప్రశ్న కూడా అడగడం జరిగింది. ఈ ప్రశ్నకు వారు చెప్పిన జవాబును బట్టి మరికొద్ది రోజుల్లో వీరు రాజీనామాలు ఆమోదం పొందుతాయా లేదా మరికొంతకాలం శాసనమండలి స్పీకర్ ఏదైతే సాగదీస్తారా అనేది కూడా చూడాలి. వీటన్నిటిపైన హైకోర్టు 4 వారాల్లో నిర్ణయం తీసుకోమన్నది కాబట్టి ఆ 4 వారాల్లో చివరి రోజు ఏదైనా ఈ స్పీకర్ ఏదైతే శాసనమండలి చైర్మన్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఇలా వీరు రాజీనామాలు రిజెక్ట్ చేసినా మళ్ళీ వారు హైకోర్టు తలుపు తట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ తలుపు తట్టడానికి మరికొంతకాలం సమయం పడుతుంది. కాబట్టి ఈ వ్యవహారం అంతా కాలం సాగదీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక డిప్యూటీ స్పీకర్ జకియా ఖానం యూటర్న్ తీసుకున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఆమె రాజీనామాను అయితే ఉపసంహరించుకున్నారు. ఎమ్మెల్సీల రాజీనామాలకు సంబంధించి మండలి చైర్మన్ మోషన్ రాజు విచారణ సందర్భంగా ఆమె నిర్ణయం తీసుకున్నారు. ఇక 6 ఎమ్మెల్సీలను కూడా చైర్మన్ మోషన్ రాజు విచారించినటువంటి పరిస్థితి ఉంది. చైర్మన్ వద్ద వివరణ ఇచ్చాక ఆమె రాజీనామా ఉపసంహరణ నిర్ణయం అయితే తీసుకున్నారు. వైసీపీ తరపున ఎన్నికే బీజేపీలో చేరారు జకియా ఖానం. విచారణకు హాజరైనటువంటి మిగతా వారు జయమంగళ వెంకటరమణ, మర్రి రాజశేఖర్, బల్లి చక్రవర్తి, పద్మశ్రీ. అయితే రాజీనామాలకు ఒత్తిడి ఉందా అని కూడా చైర్మన్ ప్రశ్నించినప్పుడు వారు మౌనంగా ఉండిపోయినటువంటి పరిస్థితి. జకియా ఖానం మాత్రం ఇమీడియట్గా తన రాజీనామాను అయితే వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.